నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆటిజం. అసలు ఇది ఆటిజం ఎప్పుడు చిన్న పిల్లల నుండి స్టార్ట్ అయ్యి పెద్దవాళ్ళ వరకు వస్తుంది అని చెప్పేసి డాక్టర్ గారు అంటున్నారు. అసలు ఈ ఆటిజం ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఏంటి? దీనివల్ల ఏమైనా ప్రమాదమా అని చెప్పేసి మనకు వివరించడానికి సైకియాట్రిస్ట్ డాక్టర్ కేశవరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ ఆటిజం అనేది ఏంటి? అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎందుకు చిన్న పిల్లల నుంచే కంటిన్యూ అవుతుంది అంటారు? ఆటిజం అనేటువంటిది మనం చిన్నపిల్లల్లోనే ఫస్ట్ టైంగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ మెయిన్ లక్షణాలు ఏంటంటే ఆటిజం ఉన్న పిల్లల లోపల కమ్యూనికేషన్, మన రెసిప్రోకల్ కమ్యూనికేషన్ అంటాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడినప్పుడు మీ కంట్లో చూడటము, మీరు ఆగినప్పుడు నేను స్టార్ట్ చేయటము, మీరు అది ఉంటుంది. కానీ ఆటిజం పిల్లల లోపల వాళ్ళంతా వన్ సైడెడ్గా ఉంటారు. సో వాళ్ళ మిగతా పిల్లలతో ఆడుతున్నప్పుడు కూడా కొంచెంసేపు ఆడుకుంటారు, తర్వాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, మిగతా పిల్లలతో ఎక్కువగా కలవరు. సో తర్వాత వాళ్ళు కంట్లో మీ చూడటం కూడా ఎక్కువగా చూడరు, పక్కల వైపు చూస్తుంటారు. సో వాళ్ళు మిగతా పిల్లలతో చూస్తే వేరేగా అనిపిస్తారు కొంచెం. సో యాక్చువల్గా ఆటిజం పిల్లలకు తెలివితేటలన్నీ నార్మల్గానే ఉంటాయి, కానీ ఈ కమ్యూనికేషన్ లోపల ప్రాబ్లం ఉంటుంది. రెండవది, వాళ్ళు ఏ విధమైనటువంటి మార్పు ఉన్నా కానీ వాళ్ళు సహించలేరు. అంటే వాళ్ళ యొక్క రొటీన్ లోపల మార్పు వచ్చిందనుకోండి, వాళ్ళు సహించలేరు, బాగా గొడవ చేస్తారు, వాళ్ళకు ముందే చెప్పాలి. ఇంకొకటి, వాళ్ళకు సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. అంటే కొంతమందికి కొన్ని రకాలైనటువంటి బట్టలు వాళ్ళు వేసుకోలేరు, కొంతమంది సౌండ్ ఏమాత్రం పడదు, చిన్న సౌండ్ వచ్చినా కానీ వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఒక్కొక్కసారి కంటిన్యూస్గా ఉంటే వాళ్ళ మూడ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అయితే చాలాసార్లు ఈ ఆటిజం చిల్డ్రన్కి ఆటిజంతో పాటు తెలివితేటలు కూడా తక్కువగా ఉంటాయి, అంటే ఇంటలెక్చువల్ డిసెబిలిటీ కూడా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఎప్పుడైతే ఇంటలెక్చువల్ డిసెబిలిటీ ఉంది, అసలు వాళ్ళు మాట్లాడలేకపోతారో, అప్పుడు వాళ్ళకు స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇట్లాంటి వాటి అవసరం కూడా ఉంటుంది. సో ఆటిజం అనేటువంటిది మెయిన్గా ఇప్పుడు ఈ మధ్యగా మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. మనము కారణం ఒకటి తల్లుల లోపల వయసు ఎక్కువ అవుతుంది. అంటే ఇంతకుముందు మనం దాదాపు 18-20 సంవత్సరాలకే తల్లులు అవుతుంటే ఇప్పుడు మనం 30, 35, 40 లోపల కూడా చూస్తున్నాం. సో అదొక కారణం కావచ్చు. ఇంకొకటి, మన పొల్యూషన్ కావచ్చు, మనం తినే ఫుడ్ లోపల ఉండేటువంటి అడల్ట్రేషన్ కావచ్చు, మనకు సరిగా తెలియదు. కానీ డెఫినెట్గా ఆటిజం మాత్రం చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎప్పుడైతే వస్తుందో ఈ ఆటిజం అనేది, అంటే పిల్లల్లో మనం ఎలా గుర్తించగలం అండ్ ఏ ఏజ్లో గుర్తిస్తాం మనం ఇది? అంటే మనం చాలా ఎర్లియస్ట్, అంటే చిన్న ఏజ్లో, అంటే పిల్లవాళ్ళు మామూలుగా చాలా 3 నెలల పిల్లప్పుడే పాప మనకు కంట్లోపటికి కన్ను కలుపుతుంది. సో అప్పుడే ఈ పాప యొక్క కంట్లో కన్ను కలపడం దాంట్లో కొంచెం తేడా ఉంటుంది. మనం వీళ్ళు వస్తే వేరే వైపు చూడటము, సో అప్పుడే కొంచెం పేరెంట్స్ కాస్త డౌట్ వస్తుంది, ఏంటి మిగతా పిల్లల్లాగా లేరు అని చెప్పేసి. సో తర్వాత కూడా వాళ్ళు ఏదో ఒకటే వస్తువు పెట్టుకొని ఆడుకోవటము, వాళ్ళని పేరెంట్స్ని చూడగానే సోషల్ స్మైల్ ఇస్తారు కదా, దగ్గర బంధువులు రాగానే, అంటే ఆ సోషల్ స్మైల్ అనేటువంటిది సరిగా లేకపోవటము, కొంచెం పెరుగుతూ ఉంటే మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవటానికి ఇంట్రెస్ట్ చూపెట్టకపోవటము. ఒక్కొక్కసారి వాళ్ళు రౌండ్ తిరుగుకుంటూ వాళ్ళే ఆడుకుంటారు. సో దానివల్ల పేరెంట్స్కి డౌట్ వస్తుంది. ఓకే, అంటే మిగతా పిల్లలతో ఆడకుండా వాళ్ళు ఆడుకుంటే మాత్రం డౌట్ పడాల్సిందే అంటారు. మిగతా పిల్లలతో ఎక్కువ కలవట్లేదు, చాలా ఎలుపుకుంటున్నారు, అట్లా ఇవన్నీ కొన్ని ఉంటే మాత్రం కొంచెం డౌట్ పడాల్సి ఉంటుంది. అంటే ఇది మళ్ళీ అంటే ఏజ్ పెరిగే కొద్దీ అది అలాగే ఉంటుంది అనేసి అన్నారు. ఉంటుంది అలాగే మన అడల్ట్, అంటే ఇప్పుడు అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు చైల్డ్ యొక్క ఇంటెలిజెన్స్ బాగా ఉందనుకోండి, నార్మల్ ఉంటే ఈ చాలా వాటిని వాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కరెక్ట్ కాదు, మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు. దాంతోపాటు ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే తెలివితేటలు కూడా తక్కువ ఉన్నప్పుడు అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో వాళ్ళు లైఫ్ లాంగ్ కొన్ని డెఫిసిట్స్ ఉండవచ్చు. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు అయితే వాళ్ళకి ఏది తెలీదు, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే 10-15 సంవత్సరాల తర్వాత
ఇక అడల్ట్ అంటే ఇప్పుడు 20-30 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు ఏదైనా ఏమైనా ఎఫెక్ట్స్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? అంటే యూజువల్గా ఈ ఆటిజం ఉన్న చిల్డ్రన్కి కొంచెం యాంగ్జైటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళకు ఆ, ఏ కారణం లేకుండానే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. కొన్ని చిన్న చిన్న మార్పులకు కూడా వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ కావచ్చు. ఒక్కసారి సౌండ్కి ఇంటాలరెన్స్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు మన నాయిజీ ఎన్విరాన్మెంట్ లోపల వాళ్ళు చాలా డిస్టర్బ్ కావచ్చు. సో వాళ్ళు కమ్యూనికేషన్ కూడా వాళ్ళు ఒక్కొక్కసారి అంటే పేరెంట్స్ సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళ పెక్యులియారిటీస్ ఉంటాయి కదా, అర్థం చేసుకోకుండా నువ్వు ఏంటి ఇట్లా చేస్తున్నావు అంటే వాళ్ళకు కొంచెం చాలా కష్టం అవుతుంది. డిప్రెషన్ వాటికి కూడా కావచ్చు వాళ్ళకు. ఓకే. అండ్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది సార్? అంటే ఒకవేళ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఆటిజం పేషెంట్స్కి? ఇది యూజువల్గా ఏమంటే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అంటే మిగతా వాళ్ళతో సోషలైజేషన్ తక్కువగా ఉంటుంది. సో యూజువల్గా వాళ్ళ టర్మ్స్లో ఉంటాయి. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలవటము, లేనప్పుడు అంటే గివ్ అండ్ టేక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మెయిన్గా. సో మిగతా వాళ్ళ కొంచెం వాళ్ళు ఆడ్గా అంటే వేరే తిరిగి అనిపిస్తారు. సో ఒక్కొక్కసారి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఓకే ఫ్రెండ్షిప్ లోపల ఉంటుంది కదా, గివ్ అండ్ టేక్ ఉంటుంది కదా, గివ్ అండ్ టేక్ తక్కువ ఉంటుంది. ఓకే. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ట్రీట్మెంట్ మెయిన్లీ సైకలాజికల్ ట్రీట్మెంట్గా ఉంటాయి వీటికి. అంటే యూజువల్గా ఇప్పుడు చైల్డ్ అనుకోండి, స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటే స్పీచ్ అది నేర్పిస్తారు. తర్వాత మెయిన్గా సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటే సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ చేయాలి. అంటే వాళ్ళని ఎట్లా విష్ చేయాలి, ఎలా కన్ను కలిపి మాట్లాడాలి. సో వీలైనంత వరకు మిగతా పిల్లలతో కలపటము. ఇప్పుడు పేరెంట్స్ ఒక్కళ్ళే ఉన్నారనుకోండి ఇంట్లో, ఏదంటే లేదు ఫ్లాట్స్ లోపల మిగతా పిల్లలు ఉన్న చోటుకి పోయి ఉండండి, మిగతా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. సో అట్లాంటి అడ్వైజ్ ఇవ్వటము. తర్వాత ఎక్కువగా పేరెంట్స్ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ అసలు సమస్య ఏంటి అర్థం చేసుకొని పిల్లవాడిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎలా నేర్పించాలి, అది ముఖ్యము. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఆటిజం అనేది చిన్నపిల్లల్లో మొదలవుతుంది. అంటే అది ఏ రకమైనా సరే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు దానివల్ల చెప్పేసి అంటున్నారు. సో ఇది ఇవాళ టాపిక్. నెక్స్ట్ మళ్ళీ ఒక టాపిక్తో వస్తాను. అప్పటివరకు సెలవు.